హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇన్ అవర్ ఛానల్ దట్ ఇస్ ఐఎన్ నియర్ బై. సో గైస్, మనకి రేపటి నుంచి అయితే వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం రేపు మన ప్రిఫరెన్స్ అనేది పెట్టాలి వెబ్ ఆప్షన్. సో దాని రిలేటెడ్ అయితే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంది. సో ఇది మీరు కాషియస్ గా అయితే వినాలి, సో దట్ మీరైతే ఎర్రర్ లేకుండా అనేది ఈ వెబ్ ఆప్షన్ అయితే పెడతారు అండ్ దాన్ని అయితే వెబ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు గైస్. సో ఈ ఇంపార్టెన్స్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకుని అయితే ఇవి కొన్ని అయితే నేను తయారు చేసినాను గైస్. సో మీది పక్కగా మీకు అయితే హెల్ప్ అవుతుంది డ్యూరింగ్ ది వెబ్ కౌన్సిలింగ్. అండ్ గైస్, మనం వచ్చి వెబ్ కౌన్సిలింగ్ వీడియో అయితే చేస్తాము రేపు పొద్దున అండ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. సో అది కూడా చూడండి, అంటే స్టెప్ వైస్ అయితే మొత్తం నేనైతే చేసి అయితే అప్లోడ్ చేస్తాను గైస్. సో గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు టీఎస్పీసీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఇస్తా ఉన్నాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో వీడియోని అయితే ఇప్పుడు చూసేద్దాం. సో గైస్, స్క్రీన్ మీద చూడొచ్చు మనకి ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ అయితే ఉంది, ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరైతే దీని మీద అయితే ఫోకస్ చేయాలి డ్యూరింగ్ ది వెబ్ కౌన్సిలింగ్. సో ఫస్ట్ వచ్చేసి మేక్ యువర్ ప్రిఫరెన్స్ లిస్ట్ ప్రయర్ టు వెబ్ కౌన్సిలింగ్. గైస్, మనకి ఆల్రెడీ రేపు వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అని కదా, సో దానికన్నా ముందు మీ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది తయారు చేసుకొని పెట్టుకోండి. సో దట్ అయితే మీరు మన వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు అయితే ఎర్రర్ చేయకుండా అయితే ఉంటారు. అండ్ గైస్, మనకి ఆల్రెడీ కొన్ని టాప్ కాలేజెస్ లిస్ట్ వచ్చేసి నేను వీడియో చేసినాను. సో మీరు ఇంకా మీ లిస్ట్ తయారు చేయకపోతే మీరు ఆ లిస్ట్ ని చూసి అయితే ప్రిఫరెన్స్ లిస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్లీ పుట్ ద వెబ్ ఆప్షన్, చెక్ దిస్ పాయింట్. సో మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే చెక్ చేసుకోవాలి. అది వచ్చేసి కరెక్ట్ కాలేజ్ కోడ్. సో గైస్, మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ కాలేజ్ కోడ్ బట్టి మీరైతే కాలేజ్ ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జేఎన్టీయూ అనేది డిఫరెంట్ కాలేజెస్ ఉంది, జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ సుల్తానాపూర్, జేఎన్టీయూ కొండగట్టు. సో అట్లా డిఫరెంట్ జేఎన్టీయూ కాలేజెస్ అయితే ఉంది, బట్ వాళ్ళ కాలేజ్ కోడ్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. సో అది మీరైతే అకార్డింగ్లీ చూసుకోవాలి అండ్ దాన్ని బట్టి మీరైతే ఎర్రర్ లేకుండా అయితే ఆ కాలేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కాలేజ్ నేమ్. సో కాలేజ్ నేమ్ కూడా మీరు అకార్డింగ్లీ చూసుకోవాలి అండ్ వాళ్ళ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ స్పెషలైజేషన్ ప్రిఫరెన్స్. సో గైస్, చాలా మందికి ఎంటెక్ లో కొన్ని స్పెషలైజేషన్ చేద్దామని వాళ్ళు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లో అయితే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అందులో మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ అయితే హై ఉంటుంది వెన్ కంపేర్ టు ది అదర్ డిపార్ట్మెంట్. సో మోస్ట్లీ అందరూ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్. సో మీ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో దట్ అంటే అవి వచ్చేసి మనకి టాప్ స్పెషలైజేషన్స్ అన్నమాట. అందులో మనకి ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఫ్యూచర్ లో మన జాబ్ రిక్రూట్మెంట్ కూడా హై ఉంటది అనమాట ఆ స్పెషలైజేషన్స్ తీసుకుంటే. సో మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఆ స్పెషలైజేషన్స్ అయితే అకార్డింగ్లీ చూసుకోవాలి అండ్ చూసుకొని ఆ ప్రిఫరెన్స్ కూడా మీరు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ చూడొచ్చు, ఫీస్ టైప్ ప్రిఫరెన్స్. సో గైస్, మనకి అక్కడ డిఫరెంట్ కాలేజెస్ లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటది కదా, అందులో వచ్చేసి మళ్ళీ మనకి డిఫరెంట్ ఫీస్ టైప్ అయితే చూపిస్తుంది. మనకు తెలుసు మొత్తం 3 ఫీస్ టైప్ అయితే ఉంది, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎస్ఎన్ఎస్ అని చెప్పి. సో గైస్, ఇక్కడ మనకి అందరైతే మోస్ట్లీ రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేస్తారు, బికాస్ వెన్ కంపేర్ టు ది అదర్ 2 ఎస్ఎఫ్ అండ్ ఎస్ఎన్ఎస్ మనకి రెగ్యులర్ ఫీస్ టైప్ లో అయితే మనకి ట్యూషన్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ లో మనకి రెగ్యులర్ ఫీజ్ వచ్చేసి 30,000 పర్ సెమ్ ఉంది. అదే మనం ఎస్ఎఫ్ అండ్ ఎస్ఎన్ఎస్ లో మనకి సీట్ వస్తే మనకి ట్యూషన్ ఫీ ఫర్ సెమిస్టర్ వచ్చేసి 35,000 అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి 5,000 ఇంక్రిమెంట్ అనేది కనబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు అకార్డింగ్ అయితే చూసుకోవాలి. సో అన్ని సైమల్టేనియస్ గా మీరు అయితే చూసే ఈ వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలి. సో మీరు ఏదో ఒకటి మిస్ చేసినా అది లాస్ట్ మీకు అయితే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ రెగ్యులర్, నెక్స్ట్ ఎస్ఎఫ్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్ఎస్. సో కొన్ని కాలేజెస్ లో అయితే ఎస్ఎఫ్ ఉంటుంది అండ్ కొన్ని కాలేజెస్ లో అయితే ఎస్ఎఫ్ ఉండదు, ఎస్ఎన్ఎస్ ఉంటుంది. సో అకార్డింగ్ అయితే ఫస్ట్ రెగ్యులర్ పెట్టాలి, దాని తర్వాత ఎస్ఎఫ్ పెట్టిన, ఎస్ఎన్ఎస్ పెట్టుకున్నా అది ఒకటే. నెక్స్ట్ గైస్, ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఉంది, రీచెక్ ది ప్రిఫరెన్స్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ. సో గైస్, మీరు ప్రిఫరెన్స్ పెట్టినాక అది దాన్ని అయితే సేవ్ చేయొద్దు, మీరు ఫస్ట్ చూసుకోవాలి. అంటే మీరు తయారు చేసుకున్న ప్రిఫరెన్స్ లిస్ట్, నెక్స్ట్ వచ్చేసి మీ కాలేజ్ నేమ్, స్పెషలైజేషన్, ఫీజ్ టైప్ అవన్నీ సైమల్టేనియస్లీ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసినాకనే మీరైతే నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళాలి. అండ్ గైస్, అన్ని రైట్ ఉంటే మీరైతే ఇక్కడ 5th స్టెప్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఆ ప్రిఫరెన్స్ అయితే సేవ్ చేయాలి. సో ఒకవేళ మీరు ప్రిఫరెన్స్ పెట్టి దాన్ని సేవ్ చేయకపోతే అది అయితే ఉండదు లిస్ట్, అంటే మళ్ళీ మీరు ఫ్రెష్ గా అయితే పెట్టాలి. సో మనకి ఇక్కడ సేవ్ అనేది ఒక బిగ్ రోల్ ప్లే చేస్తుంది. సో అట్ లాస్ట్ మీరు సేవ్ పక్కా చేస్తేనే అది అయినట్టు మనకి లెక్క. సో గైస్, ఇదే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, పాయింట్స్ మీకు డ్యూరింగ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే హెల్ప్ అవుతాయి. సో అకార్డింగ్ అయితే చూసుకొని పెట్టండి. సో గైస్, రేపు అయితే ఇంకో వీడియో అయితే కలుసుకుందాం విత్ ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్. సో అప్పటి వరకు అందరికి బాయ్ ఫ్రెండ్స్.